గురువుగారు ఇటు చదువులో ఆటంకాలు వస్తున్నాయి, చేసే పనులలో ఆటంకాలు వస్తున్నాయి. ఉమ్. ముందుకు పోదామన్నా వెనక్కి పోదామన్నా దారే తెలవట్లేదు. పూర్వాషాఢ నక్షత్రము, ధనుసు రాశి, లగ్నములో రాహు ఉన్నాడు. అందువలననే కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏది మనిషి జీవితానికి మొట్టమొదట లగ్నము ప్రాధాన్యత. ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అని చూసుకోవటానికి. చాలా మంచి యోగజాతకుడి అవుతావు. భవిష్యత్తులో చాలా మంచి యోగాలు కలిసి వచ్చేటువంటి విధానము ఉన్నది. లగ్నములో రాహు ఉన్నంత మాత్రాన ఇంకేదో ఇబ్బంది ఏమో అని ఎక్కడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు. అయితే మీరు చేయవలసినటువంటిదంతా ఏమిటి అని అంటే, ఒకటి, ఇక్కడ గణపతిని ఆరాధించాలి. మీరు శ్రద్ధగా మంగళవారము నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గరక గణపతికి సమర్పించి గణపతి దగ్గర పెట్టి, దొరుకుతుంది గరక, మీరు అక్కడ ఊర్లో అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ గరక గణపతి దగ్గర పెట్టి, లేదా తెల్ల జిల్లెడి పూలు దొరుకుతాయి, అవి ఒక 6 పూలు తీసుకొని వెళ్ళి గణపతి దగ్గర పెట్టడము. ఎప్పుడు? మంగళవారం నాడు. ఇవి ఏవీ దొరకలేదు మాకు గురువుగారు అని గనక అంటే, మీరు 9 తుమలపాకులు తీసుకుపోయి పెట్టటము. అంటే ఇవి ప్రయత్నము చేయకుండా తుమలపాకులు తీసుకెళ్ళొద్దండి. ప్రయత్నము చేసి దొరకకపోతే తుమలపాకులు తీసుకువెళ్ళి పెట్టి 11 ప్రదక్షిణలు చేసి 2 జోడి టెంకాయలు కొట్టి అక్కడే వదిలేయండి. ఇలా 3 మంగళవారాలు చేయనైనా తప్పకుండా నీ జీవితము ముందుకు వెళుతుంది, మేలు జరుగుతుంది. పూర్ణ ఆశీర్వచనము జయోస్తు.